ఆర్టీసీ కార్మికులై అదేవిధంగా సిసిఎస్ ఫండ్స్ తీసినట్టుగా పత్రికలో రాశారు. దాదాపు 1600 కోట్ల రూపాయలు అవి, 900 కోట్ల రూపాయలు ఇవి, దాని తర్వాత 2600 కోట్ల రూపాయల బ్యాంకులో ఉన్నాయి. నేను మంత్రిగా నా మీద ఉన్న బాధ్యత, ఈ ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఆర్టీసీని అంటే ఎటువంటి బకాయిలు లేకుండా మీ పిఎఫ్ ఫండ్ మీకు చేరే విధంగా ఉండే దాని కొరకు మా ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం చేయాలని నా ప్రయత్నం చేస్తా. మీరు కూడా ఆర్టీసీ సంస్థలో ఈ ఆపరేషనల్ లాస్ నుంచి ఇతరత్ర యాక్టివిటీ అది కార్గో కావచ్చు లేదా మనకు ఆదాయం వచ్చే మార్గాలకు సంబంధించి కూడా సమీక్ష చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా సూచిస్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున నెలకు 350 కావచ్చు, ఇంకా అవసరమైతే మహిళలు ఎంతమంది ప్రయాణం చేస్తే అంత రీఎంబర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో ఆర్టీసీకి సంబంధించిన ఆదాయం కూడా ప్రజల మీద ఎటువంటి భారం పడకుండా ఉన్నటువంటి ఆస్తుల లోపల కావచ్చు ఇతరత్ర వాటన్నిటిని ఆదాయాలు పెంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా కూడా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గారు మిగతా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఎఫర్ట్ పెడతా ఉన్నాయి. మీరల్లా ఈరోజు అవార్డు పొందుతున్న వాళ్ళని పూర్తి తీసుకొని ఆర్టీసీ కార్మికుల యొక్క 43,000 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా మరి ఇంకా మరింత శ్రమపడి ఆర్టీసీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రశంసలు పొందే విధంగా ఉండాలనేటువంటి వాటి సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా పిఎఫ్ అనేది స్టాచ్యుటరీ సబ్జెక్ట్ మేము రిపేమెంట్ చేసే విధంగా ఉన్నటువంటి ఏ అంశాల లోపల ఇట్లా చేయాలని ఆలోచన చేస్తాం. పిఆర్సీకి సంబంధించి ఈరోజు మరి గవర్నమెంట్కి సంబంధించి ఆ రోజు ప్రకటించినటువంటి 16% అటో ఇటో కొద్దిగా చేసి ప్రభుత్వం మీకు తెలుసు ఇలా మేము గద్దెనెక్కే నాటికి ఆర్థిక పరిస్థితి మీద ఒకసారి సమీక్షించుకుంటే గల్లా గురికి ఖాళీ ఉంది. వాస్తవంగా శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. ప్రజలకంతగా తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్పి ఏ కార్యక్రమమైన ఆప్తలం ఇయ్యాల మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 ఆర్టీసీ గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేపు 11వ తారీఖు నాడు దాదాపు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల చొప్పున 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు. అన్ని కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మా యొక్క మహాలక్ష్మి పథకం కింద, గ్యారెంటీ కింద. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఆర్టీసీ సంస్థను సొంత కాలం మీద నిలబడేటువంటి విధంగా వ్యవహారం చేయడానికి యాజమాన్యంతో పాటు కూడా కార్మిక వర్గం కృషి చేయాలని సందర్భంగా కోరుతూ ఆ పిఆర్సీ ఇష్యూ కావచ్చు నేను చెప్పినట్టుగా లేకపోతే ఈ యొక్క మిగతా మీకు సంబంధించిన అంశాలు ఏమున్నా సంస్థ మీ వల్లనే నడుస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడ కూడా శ్రమ లేకుండా గతంలో జరిగినటువంటి అన్నింటినీ ఒకటేసారి సర్దడం సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వం కూడా ఆర్థికంగా వెంటనే సహాయం చేసే స్థితిలో లేదు కాబట్టి వీలైనంత వరకు పూర్వపత్రం అన్నట్టుగా మీతో సమన్వయం చేసుకొని సంతోషపరిచే విధంగా రాజధానికి ఏదో ఉన్నది ఇచ్చిండ్రు అనే విధంగా తప్పకుండా చేస్తాం. అందరికీ అటువంటి ఒక ఆలోచనతోటి పాజిటివ్ అప్రోచ్ తోటి ఒక యువకుడిగా సంస్థ బాధ్యతల్ని ఆ రవాణా శాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత చిరస్థాయిగా ఈ సంస్థ యొక్క మార్గదర్శకత్వం పునాది వేయాలనేటువంటి ఆలోచనతో శ్రమపడేటువంటి మనస్తత్వంగా నేను ముందుకు తీసుకోబోతాను. అందరినీ కూడా ఈ ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకుపోయే అంశం లోపల అటు పాలకవర్గం మేనేజ్మెంట్ కావచ్చు, కార్మిక వర్గం నుంచి కూడా ఏదైనా ఎప్పుడైనా సలహా సూచన చెప్తే తప్పకుండా తీసుకుంటాననే మాట మనం చేస్తూ మరొక్కసారి అవార్డులు పొందుతున్న వాళ్ళందరికీ ఇంకా అవార్డులు రాని వాళ్ళు మేము కూడా అవార్డు పొందాలనేటువంటి సంకల్పంతో పనిచేయాలని ఆకాంక్షిస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఆర్టీసీ ఎండీ గారిని కోరిన రేపు మహిళా దినోత్సవం భవిష్యత్తులో మహాలక్ష్మి స్కీమ్ మహిళలది ఇలా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారు. 50% స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఉంది. మరి ఆర్టీసీ లోపల గతంలో ప్రయోగం జరిగి ఉండొచ్చు, అప్పటికి ఇప్పటికి పరిస్థితి మారింది. విమానాలే మహిళలు నడిపే వాళ్ళు ఎక్కువ సంఖ్య అయినరు కాబట్టి ఆర్టీసీ లోపల కూడా మహిళా డ్రైవర్లు వస్తే వాళ్ళకు కూడా ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోపల కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా నేను సంస్థకు సూచిస్తూ మరొక్కసారి మీ అందరికి మగవాళ్ళకి ఇష్టం లేనట్టు ఎవరు కూడా సఫర్ పడతారు మీరు మీకే నౌకర్ల వాళ్ళకేనే కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఒక మార్పులు మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలకు తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఆర్టీసీ మహాలక్ష్మి పథకం కావచ్చు, గ్యాస్ పథకం కావచ్చు, విద్యుత్ ఇవన్నీ కూడా తెలంగాణ అక్కా చెల్లెలకే జరుగుతున్న సందర్భంగా
రేపటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొక్కసారి శివరాత్రి సందర్భంగా కూడా శుభాకాంక్షలు. రాజన్న ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ అందరి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కిలోమీటర్లు, కొన్ని వేల బస్సులు, వేల ట్రిప్పులు తిరిగే సందర్భంగా చిన్న చిన్న అంశాలు వస్తాయి. నేను వాటిని ఏం పట్టించుకోను, కానీ అవి కూడా లేకుండా ఉండాలనేటువంటి మాట కొరకు మాత్రం చెప్తా ఉన్నా. నేను గతంలోనే ఎండి గారు కూడా చెప్పడం జరిగింది, కొంత వాళ్ళు ఉచితంగా బస్సు ఎక్కుతున్నారనే విధంగా వ్యవహారం వద్దు. వాళ్ళంతా ప్రతి టికెట్ ప్రభుత్వం రియంబర్స్ చేస్తూ ఉంది. అంటే టికెట్ పేమెంట్ గవర్నమెంట్ కూడా మనకు పేమెంట్ ప్యాసింజరే. మీ మీద పని ఒత్తిడి పెరుగుతూ ఉంది. ప్రతిపాదనలు ఆమోదం పొందబోతానే రిక్రూట్మెంట్ సంబంధించి కావచ్చు, కొత్త బస్సులకు సంబంధించి కూడా వర్క్లోడ్ అయితే ఓవర్లోడ్ కానీ ఓవర్ డ్యూటీ కావచ్చు, లేకపోతే ఏ ప్రెషర్ అవుతుందో దాని పని భారాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి తప్పకుండా నూతన బస్సుల కొనుగోలుకు సంబంధించి కావచ్చు, రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రక్రియ కూడా తీసుకొని పోతా ఉంది. ఇంకొక శుభవార్త ఏంటంటే ఈరోజు ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మి పథకం రావడం ద్వారా ప్రయాణికుల పేమెంట్ అంతా రియంబర్స్ ఆపరేషన్ లాస్ జీరో వచ్చి ప్రాఫిట్ ఓరియంటేషన్ లా పోవడం అనేది ఒక శుభవార్త అని సందర్భంగా భావిస్తా ఉన్నా. కానీ ఆర్టీసీకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇవాళ నమస్తే తెలంగాణ పొద్దుగా లేచి 6 గంటలకు పేపర్ చూస్తే ఈ వచ్చిన తప్పు జరిగినట్టుగా ఆ యొక్క ఆర్టీసీ కార్మికులై అదేవిధంగా సిసిఎస్ ఫండ్స్ తీసినట్టుగా పత్రికలో రాశారు. దాదాపు 1600 కోట్ల రూపాయలు అవి, 900 కోట్ల రూపాయలు ఇవి, దాని తర్వాత 2600 కోట్ల రూపాయల బ్యాంకులో ఉన్నాయి. నేను మంత్రిగా నా మీద ఉన్న బాధ్యత, ఈ ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఆర్టీసీని అంటే ఎటువంటి బకాయిలు లేకుండా మీ పిఎఫ్ ఫండ్ మీకు చేరే విధంగా ఉండే దాని కొరకు మా ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం చేయాలని నా ప్రయత్నం. వీరు Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని